कल करना से आज करना से अभी करना చెప్పు. అంటే రేపు చేయాల్సింది ఈరోజే చేయాలి, ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయాలి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కూల్లోనే మనకి హోంవర్క్ ఇస్తారు. అంటే రేపటికల్లా చేయాలంటే ఈరోజు చేయాలి, ఈరోజు చేయాలంటే ఇప్పుడే చేయాలి, చేస్తాం గిట్ట. అంటే ఒకవేళ అంటే ఇట్లా భయం ఉంటేనే చేస్తాం కొంతమంది. రేపు చేయాలంటే ఇప్పుడే చేయాలి జపం. అంటే ఈరోజు చేయాలంటే ఇప్పుడే చేయాలి, ఎందుకంటే ఈరోజు చేయాలి కదా. అది అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా మనకి. మనం ఎప్పుడు శాశ్వతం కాదు కదా. ఇప్పుడే చచ్చిపోవచ్చు, మనం ఎక్స్పైర్ అవ్వచ్చు, ఇప్పుడు ఏమైనా కావచ్చు, కాలు ఇరగచ్చు, మనం ఏదో ఒకటి. ఇప్పుడు ఫోన్ వచ్చి హార్ట్ అటాక్ అట్లనే అవ్వచ్చు. అవును, ఇప్పుడు మనకు ఒక కాల్ వచ్చింది, చచ్చిపోయినరు హార్ట్ అటాక్ వచ్చి అని కాల్ వచ్చింది. అంటే ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు కాబట్టి మనము ముందే చేసి ఉంటున్నారు. అంటే దీన్ని ఏమంటారు పెద్దలు, మన అమ్మమ్మల తాతలు ఏమంటారు అంటే, దూపైనప్పుడు దాహం వేసినప్పుడు బాయి కొట్టొద్దు, ముందే బాయి కొట్టుకొని ఉండాలి. ఎందుకంటే మనకు దాహం అయినప్పుడే బాయి తవ్వుతుంటే ఉంటామా మనం? ముందే మన దగ్గర వాటర్ పెట్టుకొని ఉండాలి దాహం కాకముందే. అంటే బాటిల్ని క్యారీ చేయాలి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి. అంటే మనము ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కదా నాన్న. ఎప్పుడు చచ్చిపోతామో తెలియనప్పుడు గురువు దగ్గరకు వచ్చినప్పుడు జ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు, అరే లేదు లేదు నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఇది శాశ్వతమైంది కాదు, కాబట్టి నేను తొందరగా సాధన చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి, నా మనసును పరమాత్మ యందు స్థితం చేయాలి, దృష్టి నిలబెట్టి చూడాలి, నా ఆత్మను నేను చూసుకోవాలి. ఇప్పుడు శరీరం పడిపోకముందే మనము చేసేసాలి ఆ పని, అంటే జ్ఞానం తెలుసుకోవాలి. శరీరం పడిపోయినాక ఎట్లా తెలుసుకుంటావు పరమాత్మని? తెలుసుకోలేము. అందుకనే కల్ కర్నా సే ఆజ్ కర్నా, ఆజ్ కర్నా సే అభి కర్నా. రేపు చేయాల్సింది ఇప్పుడే చేయి, ఈరోజు చేయు, ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయి. అందుకనే అంటే తొందరవడు, జాగ్రత్త హెచ్చరిస్తుంది. జాగ్రత్త, తొందరగా ఉత్తిష్ట, ఉత్తిష్ట అంటున్నారు. మేల్కో, నిద్రపోకు, మత్తులుండకు, రేపు ఉంది నాకు అనుకోకు, రేపటికి రూపు లేదు, ఈ క్షణం ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఈ క్షణం అందే పరమాత్మని తలుసు, నిరంతరం పరమాత్మని తలుసు అని అర్థం. గుడ్ గర్ల్.